స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? దేవుని బిడ్డలము మనము మరి దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవునికి దగ్గరగా జీవించాలన్నదే మరి దేవుని చిత్తం. నా యొక్క ప్రయాసకు ప్రయాస వ్యర్థం కాదు, మీరు అనుసరిస్తున్నారని నేను సంతోషిస్తూ మిమ్ములను బట్టి నేను మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం కంటే కొంచెం ముందు నుంచి చదువుతాను. నిన్ను ఏమాత్రమును విడవను, నేను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరుమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఈ దినం మరి విశ్వాసంతో, ధైర్యముతో నీవు ఆ మాట చెప్పగలుగుతున్నావా? మంచి ధైర్యముతో చెప్పగలుగుతున్నావా? మరి నీకు ఆ నిశ్చయత ఉందా? ప్రభువునికి సహాయుడని ఒకవేళ నువ్వు నమ్ముతున్నావా? ఎప్పుడు నమ్మగలవంటే నీవు ఆయనకు దగ్గరగా జీవించినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు మరి ఆయన నీకు సహాయుడై ఉంటాడు. నరమాత్రుడు నిన్నేమీ చేయలేడని మరి నీకు వాగ్దానం చేస్తున్నాడు కనుక నువ్వు అనుకోవచ్చు, నన్ను అందరూ విడిచిపెట్టారని నువ్వు అనుకోవచ్చు. నీ శ్రమల్లో, ఇబ్బందుల్లో, మరి నీ అనారోగ్యంలో నా బంధువులు నన్ను విడిచిపెట్టారు, నా అన్నవారి, నా భర్త లేదా నా భార్య నన్ను విడిచిపెట్టింది అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా బిడ్డలు నన్ను విడిచిపెట్టారు అనుకోవచ్చు. కానీ మరి లోకం అయితే విడిచిపెడుతుంది. ఇక్కడ దేవుని వాక్యం అంటే నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్తున్నాడు. దేవుడికి ఆయన చెప్తున్న మాటను ఇక్కడ పౌలు గారు మనకు తెలియచేస్తున్నాడు కనుక అప్పుడు ఏమంటాడంటే, ప్రభువే నాకు సహాయకుడు కనుక నేను భయపడను, నరమాత్రులు నాకు ఏం చేయగలరు? ఈ లోకం నన్ను ఏమి చేయలేదు, ఒకవేళ శ్రమ పెట్టవచ్చు, హింస పెట్టవచ్చు, అయితే పరలోక రాజ్యము నుండి నన్ను తప్పించలేదు అని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ నువ్వు భయపడద్దు, నరమాత్రులు నిన్నేమీ చేయలేరు, ఆయనే నీకు సహాయుడు అని నువ్వు నమ్మగలిగితే ఈ వాగ్దానం నీ సొంతం అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, ఈ షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చమని, బిడ్డలకి ధైర్యాన్ని, మంచి ధైర్యాన్ని దయచేయమని, నీ బిడ్డలకి మీరు సహాయకుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఫలానా విషయంలో ప్రార్థన చేస్తే బాగుండు అని ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్రభా, వారందరికీ విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించండి ప్రభా. ఎవరైనా వయసు వచ్చినప్పటికి వివాహాలు జరగక అనేక మంది ఉండిపోతూ ఉన్నారు, వారందరికీ చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు పోయి, అలాగే తండ్రి ఉద్యోగాల ఆశీర్వాదం లేని బిడ్డలను కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, ఎంతమంది గర్భఫలాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, సంఘాలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రతి చోట యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఆయా రీతిలుగా సంఘ పరిచర్యలు కావచ్చు, వీధి సువార్త కావచ్చు ప్రభా, ఆయా రీతిలుగా ప్రభా సువార్త కూటములు కావచ్చు ప్రభా, అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. ప్రతి దాంట్లోని, ప్రతి సేవలోని నీ కృపించమని, నీ పరిశుద్ధాత్మ సహాయం అందించమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరిది పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్నారో వారందరి జీవితాల్లో మీరు కృపించమని ప్రార్థిస్తున్నాను. సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నీ బిడ్డలు దినం చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో, సమస్తంలో నా తండ్రి మీరే ఉండి మహిమ పొందమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచాడు. ప్రతి ఒక్కరూ చెప్దామా, ప్రభు నాకు సహాయకుడు, నరులు మాత్రుడు ఏమి చేయలేరు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మరి చెప్పిందే చెప్పి మనం బలపడదాం.
మన ఆత్మలను బలపరుచుకుందాం. అలాగే మనం ఇతరులను కూడా బలపరుద్దాం. ఈ వీడియోలు షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా, అలాగే కామెంట్లు మీరు తెలియచేయడం ద్వారా దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.